అంతే అబద్ధాలు. మరి అలాంటి అబద్ధాలు ఎలా ఆడాలనిపిస్తుందో. ఆ గురించి మాట్లాడతావు, ముందు నీది నువ్వు చూసుకొని తర్వాత మిగతా వాళ్ళ గురించి మాట్లాడమని కూడా నేను నీకు చెప్తా ఉన్నాను. దృక్పథంతో ఒక సొంత అంబులెన్స్ పెట్టించేసి పేదలకు సేవ చేసేస్తుందంట. ఆ వెహికల్కి నెలకు 3 లక్షలు అయిపోతుందంట. నీ జీతం ఎంత? నీ స్థాయి ఏంటి? నీ బతుకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు 3 లక్షలు ఖర్చు పెడుతున్నానంటే నువ్వు ఎమ్మెల్యే అయిన 19 నెలల్లో నెలకు 1,75,000 రూపాయలు జీతం చెప్పిన చూస్తే ఇప్పుడు వరకు నువ్వు అందుకున్నది 33,25,000 రూపాయల జీతం. నువ్వు చెప్పిన లెక్క ప్రకారం 15 నెలలు నీ అంబులెన్స్కి నెలకు 3 లక్షలు చెప్పిన అయిందే 45 లక్షలు. ఈ సొమ్ము అంతా నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఏ ఉద్యోగాల పేరిట మోసం చేసి తీసుకున్న డబ్బుల్లోంచి పెడుతున్నావు నువ్వు? ఏ ట్రాన్స్ఫర్ల కోసం తీసుకున్న లంచాల్లోంచి పెడుతున్నావు? ఏమి ఆయన చేసిన గంజాయి వ్యాపారాల నుంచి తీసి పెడుతున్నావు అని చెప్పేసి నేను సభావేదికగా నేను ఈ మీడియా ద్వారా నేను శిరీషని అడుగుతా ఉన్నాను. నీ ఆదాయం ఏంటి? పోనీ మీరేమి పెద్ద స్థిరాస్తులు కలిసినటువంటి కోటేశ్వర్ల ఫ్యామిలీ నుంచి రాలేదే, నువ్వే చెప్పావు కదా. అంగన్వాడీ జీతం, మా జీతం మాకు తినడానికే సరిపోదని చెప్పేసి నువ్వే చెప్పింది. నువ్వు ఈరోజు 1,75,000 జీతం తీసుకుంటా 3 లక్షల అంబులెన్స్కి పెడితే నీ మెయింటెనెన్స్ ఏంటి? నీ ఇదేంటి? నువ్వు చేసేటటువంటి ఖర్చులేంటి? 3 లక్షలు ఇదంతా నీకు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇంకొక పెద్ద దారుణమైన అబద్ధం ఏంటంటే గండిపోసమ్మ తల్లి గుడి కంట ఈవిడంట 230 కోట్లు 38 కోట్లు శాంక్షన్ చేపించేసిందంట. ఈవిడ మాట్లాడేసిందంటే ఇచ్చేసారంట. కనీసం దాని ప్రాసెస్ ఏంటి, అది ఏ మోడలో, దానికి ఆ గుడికి ఆ డబ్బులు శాంక్షన్ చేయడానికి జరిగినటువంటి ప్రాసెస్ ఏంటన్న విషయం కూడా తెలీదు. ఈ అమ్మవారి గుడి ట్రైబల్ ఆరాధ్య దైవం, స్వయంభూగా వెలిసిన దేవత. అటువంటి దేవత ఈ పోలవరం ప్రాజెక్టు ద్వారా నీటిలో మునిగిపోకూడదన్న ఉద్దేశంతో దాన్ని ఎలాగైనా కాపాడాలని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసి దాన్ని ఏం చేయాలని చెప్పేసి ఆలోచించినప్పుడు కర్ణాటక కోడలి సంగమేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి కర్ణాటకలో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ మోడల్ కూడా అక్కడ డ్యామ్ కట్టడం వల్ల మునిగిపోతే ఆ మోడల్ ఏదైతే ప్రొటెక్షన్ వాళ్ళు ఉంటుంది, ప్రొటెక్షన్ వాళ్ళ ద్వారా ఏ రకంగా అయితే కట్టారో ఆ రకంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి మేము ఆ గుడిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్ గా కనిపిస్తారు ఇక్కడ. ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మేము కోడలి సంగమేశ్వర స్వామి గుడికి వెళ్ళి కర్ణాటక వెళ్ళి అక్కడ మేము చూసి మొత్తం ఇదంతా చేసి ఇదంతా సాయిల్ టెస్ట్ కూడా చేసాం. మేము కిందన సాయిల్ టెస్ట్ కింద ఇసుక ఉందా, మట్టి ఉందా, రాయి ఉందని చెప్తే కింద రాయి తగిలింది. మన వాళ్ళు అన్నారు, ఇరిగేషన్ వాళ్ళు, అమ్మ అడుగున రాయి ఉంది కూడా మనకి ఇంకా ఈజీగా అవుతుంది చేద్దామని చెప్పేసి ఇదంతా కూడా ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఇదంతా కూడా కోడల సంగమేశ్వర స్వామి టెంపుల్. అక్కడ మేము ఎండోమెంట్ వాళ్ళకి, ఇరిగేషన్ వాళ్ళకి మన గండి పోచమ్మ తల్లి ఫోటోను కూడా మేము గిఫ్ట్ చేసాం వాళ్ళకి కర్ణాటక టెంపుల్లో. ఇది చేస్తే దీని ఫస్ట్ ఎస్టిమేషన్ వచ్చేసి 3 కోట్ల రూపాయలతో స్టేట్ గవర్నమెంట్ నుంచి కట్టాలని చెప్పేసి జగనన్న అడిగినప్పుడు ఆయన వెంటనే 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేస్తే వెంటనే మనోళ్ళు ఇంకా కొంచెం బెటర్ గా చేద్దాం, ఎస్టిమేషన్ పెంచుదాము, స్టేట్ గవర్నమెంట్ నుంచి కాకుండా పోలవరం నిధుల నుంచి అవి కేటాయించే విధంగా మన ప్రపోజల్ తయారు చేద్దామని చెప్పేసి మరింత బెటర్ గా ఎస్టిమేషన్ పెంచి మేము ఫైల్ సర్క్యులేట్ చేస్తే మా స్థాయిలో మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఒక పక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎంతో భక్తితో ఆ ఫైల్ ని సర్క్యులేట్ చేసి మొత్తం మీద తీసుకొస్తే సింపుల్ గా వచ్చి చెప్పేస్తుంది. ఈవిడంట పోచమ్మ తల్లి గుడి కంట డబ్బులు శాంక్షన్ చేయించేసిందంట. కనీసం పోచమ్మ తల్లి గుడి కింద మట్టి ఉందో ఇసుక ఉందో కూడా తెలీదు, ఈవిడ చెప్తా ఉంటది. గిరిజనులకు ఇల్లు ఇచ్చేయడానికి జేఎన్కి అగ్గేసేటట్టు హౌసింగ్ చేయండి ఎమ్మెల్యే ఇద్దరునే. ఏంటి హౌసింగ్ ఇన్ని శాంక్షన్ అయింది కదా, ఇన్ని శాంక్షన్ అయిన పర్టికులర్ లిస్టు ఎమ్మెల్యే గారు ఇక మన నియోజకవర్గం మొత్తం ఇల్లు శాంక్షన్ అయినాయండి, ఇవన్నీ మొదలెట్టించాలండి అండి. ఇలా చూసి బాగుందయ్యా శాంక్షన్ అయ్యి లేవయ్యా, ఆకేది ఇల్లు కట్టుకుంటాడు నాకేటి అని అడిగాడట. అదేటండి నాకేటండి అన్నాడట. అంటే నాకేటంటావేటయ్యా, ఏదో ఇన్ని ఇల్లు కట్టినప్పుడు మరి లోకల్ ఎమ్మెల్యే కదా ఏదో చూడాలి కదా అన్నాడటండి. సార్ అది యూనిట్ కాస్ట్ చాలా తక్కువ అండి, వాళ్ళు కట్టుకోవడమే కట్టుకోలేరండి, కట్టుకోలేకపోతే మేమే అవును తాపి మీద మూపెట్టి ఏదో చేస్తాం, తాపి మీద మూపెట్టి కట్టినా సరే మళ్ళీ ఇల్లు కాలోడు ఎంతో కొంత రిటర్న్ ఆడికి ఇస్తాడండి, మళ్ళీ ఈ బిల్లు కాకుండా ఎంతో కొంత 20,000 10,000 మళ్ళీ చేతులు ఎత్తుకుంటే ఇల్లు కంప్లీట్ అవ్వదండి అన్నాడట. ఎవరు కడుతున్నాడు అన్నాడట. తాపి మీద కట్టుకున్నాడు. తాపి మీద కడుతున్నాడు కదా, ఆడు కడుతున్నాడు ఎంతో కొంత మిగులుతుంది కదా, ఆడిని 5,000 తెమ్మను ఇంటికి అన్నాడట. అంటే జైలు డిగ్రీలు ముఖ్య మీద వేసుకున్నారండి. 7 పాళ్ళు నువ్వు నాకు 5,000 ఇస్తే కానీ మర్యాద ఉండదంట, ఎన్ని ఇల్లు ఉంటే అన్ని 5,000 ఇమ్మన్నాడట.
అంత దౌర్భాగ్య పరిస్థితికి దిగజారారంటే ఆ తాపి పని కష్టం చేసుకుంటే కష్టం మిగులుతాను చేస్తలేడు. ఆడి దగ్గర ఉన్న వస్తువులు అద్దె మిగులుతాను చేస్తాడని తాపి మిత్రి ఏం మిగులుతాను కాలనీకి డబ్బులు. ఈ రకంగా చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పంచాయతీ నిధులు అన్ని చెక్కడానికి, పంచాయతీలు మండల పరిషత్ నిధులు చెక్కడానికి మంచి ప్లాన్ స్కెచ్ చేశారండి. మొత్తం 186 పంచాయతీలు 11 మండల పరిషత్తులో ఉన్న నిధులన్నీ కూడా కాజేయడానికి స్కెచ్ చేశారు. ఎలాగంటే అను ఎంటర్ప్రైజెస్ గోకవరంలో ఒక బోర్ గొట్టాలు, ఈ కరెంట్లు సామాన్లు, అలాగే ముగ్గులు ఇవన్నీ పెట్టడానికి ఒక షాప్ ఏర్పాటు చేశారు. అది విక్టర్ అని వాళ్ళ పిఏ ఉంటాడు. వాళ్ళ పిఏ భార్య పేరు మీద ఒకటి పెట్టారు. అక్కడ ప్రతి సెక్రటరీకి చెప్పారు, ఏవయ్యా నువ్వు ఎక్కడ బోర్ మెటీరియల్ కొన్నా, ఎలక్ట్రికల్ సామాన్లు కొన్నా మొత్తం అక్కడి నుంచే కొనాలి అన్నారండి. పోనీ కొనమనలో తప్పులే, పోనీ ఏదో పోనీ రూపాయి మిగులుతుంది కదా. కానీ నీకు మొత్తం అంతా ఉదాహరణకి ఒక 3 లక్షల రూపాయల మెటీరియల్ ఆడు ఇచ్చాడు అనుకోండి, కొటేషన్ ఇచ్చాడు అనుకో, ఆడికి ఇచ్చేది ఒక 80,000 అంతే మెటీరియల్ ఇస్తారు, మిగతాదంతా ఇంకా ఆడు మాఫియా. ఉదాహరణకి నేను చెప్తా ఉన్నాను, మాడదల మా ఎండిఓ ఆఫీస్లో ఒక యూఓపిఆర్డి ఎండిఓ ట్రాన్స్ఫర్ అయిపోతే యూఓపిఆర్డికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. పెద్ద ఏదో ఉంది అతని పేరు. ఇస్తే అతన్ని పీకి మీద కత్తెట్టి నువ్వు ఎత్తావా సత్తావా అని బతిమాలిస్తే అటు అల్లుపోయి 3,50,000 బోర్ మెటీరియల్ ఇచ్చాడండి. ఎంపీపీకి తెలియకుండా ఇచ్చేస్తే తెచ్చారు. బోర్ మెటీరియల్ ఇచ్చి డబ్బులు ఇచ్చారు. అడిగి బోర్ మెటీరియల్ ఏం పంపలే. 10 గొట్టాలు, 10 గొట్టాల లోపల ఉన్న గొట్టాలు 2 హెడ్లు అంతే 3,50,000కి. తర్వాత నాకు ఎందుకో మీటింగ్కి వెళ్ళి జనరల్ మీటింగ్కి చూసా, 3,50,000 డ్రా చేయడం ఉంది. ఎంపీపీని అడిగా, నాకు తెలియదు అంది. ఎండిఓని అడిగాను, సార్ అంటాడు, ఏంటంటే మీకు పొద్దున్న తెస్తాడు అనేసి మాటలు సెలబెట్టిపోయాడు. సెలవుడిపోయి ఇయ్యాల వరకు జాయిన్ కాలే, ఆ ఉద్యోగం పోతాడు. సెలవుడిపోయి జాయిన్ కాలే. అంటే అతను భయపెట్టేసి అతని దగ్గర 3,50,000 అక్కడికి బోర్ మెటీరియల్ కొన్నట్టు బిల్స్ తీసుకున్నారండి. నిన్న రంపచోడవరం పంచాయతీలో మడిచర్ల సర్పంచ్ నుంచి 1,80,000 అదే దానికి చెక్ ఇచ్చేసారు. తెచ్చిన ఏమని చూస్తే ఏంటనుకున్నారు, 60 లైట్లు తెచ్చారు అంతే. సెక్రటరీ సర్పంచ్ వచ్చింది, నాకు తెలియకుండా ఇచ్చారండి అని దగ్గరికి వస్తే సెక్రటరీని అడిగా, ఏంటయ్యా బాబు అని తెచ్చారని అంటే, సార్ మీ దగ్గరికి వస్తానండి అన్నాడు. నా దగ్గర రావడం ఎందుకయ్యా, ఆ డబ్బులు తెచ్చేవా లేదా పట్టుకెళ్ళిన దానికి, సామాన్లు తేలేదని సర్పంచ్ గారు అంటుంది, డబ్బులు ఇచ్చేసామని అంటుంది, ఎందుకు ఇవ్వలేదు అంటే, ఎక్కడ ఇచ్చామంటే నాకు గోకవరం అనిస్తున్నా, దానికి కొంచెం అర్థం చేసుకోండి సార్, మాకు ఉండే ఇబ్బంది మాకు ఉన్నాయి అన్నాడు. ఏం చెప్పాలి అంటే, ఇలాగా నాకు తెలుసున్నాయి రెండే నా దృష్టికి వచ్చినాయి. మొత్తం ఈ 186 పంచాయతీల్లో 11 మండల పరిషత్తుల్లో ఎంపీపీలు మా వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు తెలియకుండా వాళ్ళు మబ్బి పెట్టి వాళ్ళకి ఏదో చెప్పేసి ఎండి వాళ్ళు కూడా మసగట్టి వాళ్ళు తెలియకుండా ఇచ్చేశారు. ఏం చేయాలని అంటున్నాను నేను. ఎంత ఘోరం అండి. ఆ పంచాయతీ నిధులే అరకొరగా వస్తా ఉన్నాయి, ఎంపీపీ నిధులు అరకొరగా వస్తున్నాయి. మా రంపచోడవరం ఎంపీపీకి ఫోన్ చేసి భయపెడతారా? మా ఎంపీపీకి థ్రెట్ చేశారు ఇవన్నీ కాకేసి, ఏమని నిధులు ఇస్తావా, డబ్బులు ఇస్తావా, బోర్లు కొంటావా అక్కడ, లేకపోతే నీ సంగతి చూడవా? ఏం చూస్తారు సంగతే? లేకపోతే నువ్వు ఎలాగో నిధులు ఖర్చు పెడతావు చూస్తావు, నీ వర్క్లు ఎలా చేస్తావో చూస్తావు అని ఇదే ఎంపీపీకి 100 సార్లు ఫోన్ చేసి భయపెట్టడం. వాళ్ళ పిఏ కూడా ఎవడో, వాళ్ళ పిఏలు కూడా కొంచెం అఫీషియల్ పిఏలు వాళ్ళు. ఈ రాష్ట్రం ఎక్కడికే పోరు, ఇక్కడే ఉద్యోగం చేస్తారు. నీ ఉద్యోగం నువ్వు చేసుకో అంతే తప్ప మా వాళ్ళని భయపెడితే మాత్రం ఎక్కడ ఊరుకోం. ప్రభుత్వ ఉద్యోగం నువ్వు, నీకు ఏ రకంగా చెప్పాలో మాకు తెలుసు, ఆ రకంగా చేస్తాం ఖచ్చితంగానే. మా వాళ్ళని భయపెడితే మాత్రం. అడదగల్లో రంగుదాల క్వారీ, అసలు రంగుదాల క్వారీలో ఎక్కడ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా చాలా స్ట్రిక్ట్ గా చేశాం. యథేచ్ఛగా రాత్రులు తవ్విస్తాడు ఇతనే ఎమ్మెల్యే భర్త. యథేచ్ఛగా రంగుదాల క్వారీలు యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నాయో లేదో మీకు తెలుసు. ఆ జరుగుతున్న వెనకాల బ్యాక్ ఎవరినో కూడా మీకు తెలుసు. నేను చెప్పిన అవసరంలే. నేనేదో చెప్తే ఏదో పార్టీ కదా ఏదో విమర్శించినట్టు ఉంటుంది. మీరే అది సత్యమో కాదో తెలుసుకుని, సత్యం అయితే జరుగుతున్నాయని మీరు ఏమైనా ఈగలితే పేపర్లో వేయండి, పేపర్లోనో టీవీలోనో యథేచ్ఛగా జరుగుతున్నాయని వేయండి. వెనకాల అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు వేయండి ఈగలితే.